మనమందరం కూడా ఇంత మునుపంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, కష్టపడక్కర్లేదు, స్మార్ట్గా పనిచేస్తే చాలు. ఒక సెల్ ఫోన్ ఉద్యోగస్తులకు కూడా చెప్తున్నా, 6 గంటల పైన మీరు పని చేయొద్దని చెప్తున్నా. ఎప్పుడన్నా వరదలు వచ్చి విపత్తు వస్తే రండి, అప్పుడు పని చేయండి. మిగిలినప్పుడు మీ ఇంటికి వెళ్ళండి, కుటుంబ సభ్యులతో ఉండండి. దానివల్ల మీరు కూడా మళ్ళీ నిద్రలేసి వచ్చి బాగా పనిచేసే అవకాశం వస్తుంది. మీరు కూడా తక్కువ పని చేయండి, ఎఫెక్టివ్గా పనిచేయండి. ఇది సాధ్యం అని చెప్పి వారికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళీ ఒకసారి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, విజయవాడలో ప్రతి శనివారం ఆదివారం మీరందరూ ఆనందంగా ఉండి మంచి ఈవెంట్లు ఇక్కడ జరుగుతూనే ఉండాలి. మీ కష్టపడి వారం అంతా కష్టపడండి. 2 రోజులు అన్నీ మర్చిపోయి ఆనందంగా ఇంటి దగ్గర ఉండి మీకు నచ్చిన పని చేసి మళ్ళీ మీ ఎనర్జీ ఛార్జ్ చేసుకుని మళ్ళా మండే ముందుకు పోయే పరిస్థితి రావాలి. అలాంటి వాతావరణాన్ని కల్పించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ చెప్తున్నా, వైకుంఠపాళి మాత్రం వద్దు.